మనమందరం గుడికి వెళ్ళగానే ఫస్ట్ గుడిలో ఉన్న గంట కొడతాం. అది ఎందుకు కొడతాం? చాలామందికి తెలీదు. చాలామందికి అది ఇంకా ఒక డౌట్. ఆ డౌట్‌ని మనం ఇవాళ క్లారిఫై చేసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోలో నేను గంట కొట్టిన తర్వాత ఏ మంత్రం చదవాలి? దానివల్ల ఏం ప్రాఫిట్ అంటే మన బాడీలో ఉన్న నెగెటివ్ స్పిరిట్స్ అంటే చాలామందికి నెగటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అది కాస్త పాజిటివిటీ అవుతుంది. ఆ మంత్రం నేను లాస్ట్‌లో పెట్టాను. వీడియో ఎండ్‌లో చూసుకోండి. అంతకంటే ముందు గంట కొట్టడం వల్ల మనము గుడికి వచ్చామని ఒక రికగ్నైజేషన్. తర్వాత వర్చువల్ సోల్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. దానివల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. నెగెటివ్ ఎనర్జీ బయటికెళ్ళిపోతుంది. మరియు దేవుడి పైన మనకున్న కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఈవెన్ మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా మనం ఇలా కూడా చెప్పొచ్చు ఏంటంటే, మనం ప్రేయర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఐ మీన్ మొక్కడం స్టార్ట్ చేయబోతున్నాం.